3 రోజుల క్రితం భారతదేశ పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం నిజంగా ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడే తెలుసు బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి అందరికీ తెలుసు ఈ బిల్లు పాస్ కాదు. అదేంటంటే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తా 33% అనే ముసుగులో డీలిమిటేషన్ కూడా దాంతో పాటే పొడుచుకొని వెళ్ళిపోదాం, అయిపోతుంది అనే ఉద్దేశంతో, చేతులు దూపుకుంటే అయిపోతుంది అనే ఉద్దేశంతో ఒక కుట్రతోని కపట ప్రేమతో ఒక డ్రామా ఆడిన మొత్తం పార్లమెంట్ వేదికగా ఆ డ్రామా స్పష్టంగా కనపడతాం. నిజంగా ఎంత శోచనీయం అంటే పెద్ద రాష్ట్రాలకు వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇంతకుముందే పార్లమెంటులో ఈ యొక్క బిల్లుని, మహిళా బిల్లును 2023 సంవత్సరంలో ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా బిల్లు పాస్ చేయడం జరిగింది. పార్లమెంట్ చట్టరూపం దాల్చలేదు. అది అవకాశంగా తీసుకొని ఈ ఎలక్షన్లు జరుగుతున్న వేళ ఆ 2 రాష్ట్రాల్లో మళ్ళా ఓడిపోతున్నాం అనే అభద్రతా భావంతో మహిళల ఓట్లు కొల్లగొట్టాలి అని చెప్పి దుర్బుద్ధితోని మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పి కొత్తగా ఇప్పటికిప్పుడే తీసుకొని వచ్చి చేయాల్సిన అగత్యం ఏందో బీజేపీ నాకు అర్థం కాలేదు. అంటే నీ దుర్బుద్ధి ఏందో, నీ కుట్రనీతి ఏందో, నీ డ్రామా ఏందో దీంట్లో అర్థమవుతా ఉంది. 2023లోనే కదా మహిళా బిల్ తీసుకొచ్చింది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు 2026 రోజున ప్రత్యేకంగా 3 రోజులు పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి దాన్ని చట్టం చేయాలన్నట. ఆ చట్టం తర్వాత డీలిమిటేషన్ చేయాలన్నట. డీలిమిటేషన్ చేసిన తర్వాత అదంతా కూడా 2029 తర్వాత ఇంప్లిమెంట్ కావాలట. ఈ రోజు చట్టం చేయాలట. ఎంత హాస్యాస్పదం చూడండి మీరు. పార్లమెంట్లో పూర్తి మెజార్టీ లేదు, 2/3 మెజార్టీ లేదు. వాళ్ళకి తెలుసు మేము పాస్ కాము, దీంట్లో బిల్లు వెనక పోతుందని చెప్పి వెనకకు పోవాలి. కాంగ్రెస్ పార్టీని, మిగతా పక్షాలన్నింటినీ కూడా ఈ యొక్క దేశంలో బదనాం చేయాలి, మహిళా ఓట్లను కూడగట్టుకోవాలన్న ఏకైక దురుద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నదని చెప్పి తెలియజేస్తాం. అదొకటే కాదు, ఎప్పుడైనా సరే భాజపా ఏదైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక నాటకం ఆడుతుంది, ఏదో ఒక డ్రామా ఆడుతుంది. నీకు ఇన్ని రోజులకు మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు గుర్తుకొచ్చిందా? ఈ మధ్యకాలంలోనే ఎలక్షన్లు అయినా కదా, రాజస్థాన్ అయితేంది, మధ్యప్రదేశ్ అయితేంది, ఉత్తరప్రదేశ్ అయితే ఆ రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు నీకు ఎందుకో మహిళా బిల్లు గుర్తుకు రాలేదు. అంటే అక్కడ నీ రాజ్యాలు ఉన్నాయి కాబట్టి నీకేం ఇబ్బంది లేదు కాబట్టి తీసుకురాదు. ఇప్పుడు ఈ రాజ్యాలలో కనుక ఓడిపోతే కష్టమవుతుంది, మహిళల ఓటు తీసుకొని గెలవాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి దుర్బుద్ధితోనే, ఒక కుట్ల నీతితో ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన నరేంద్ర మోడీ నీ ఆటలు సాగనీయం. నిజంగా రాహుల్ గాంధీ గారు, మీరందరూ కనుక పార్లమెంట్ సమావేశాలను చూస్తున్నట్టయితే ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కళ్ళకు కట్టినట్టుగా వివరించినారు. ఈ బీజేపీ వాళ్ళ కుట్ల నీతి ఏందో, వీళ్ళు ఆడుతున్న నాటకాలు ఏందో, ఈ డ్రామా ఏందో. బ్రహ్మాండమైన స్పీచ్ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. నిజంగా మనందరం కూడా రాహుల్ గాంధీ గారు తోడు ఉండి మన యొక్క దక్షిణ భారతదేశానికి ఎటువంటి అన్యాయం జరగకుండా మనందరం కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి, రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరం వెన్నుదన్నుగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క డీలిమిటేషన్ జరగనిచ్చేది లేదు. మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదు. మళ్ళా చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ యావత్తు దేశం మొత్తం చెప్తా ఉన్నాం. రైట్, మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ నాయకులారా నరేంద్ర మోడీ సవాల్ చేస్తా ఉన్నా, రేపు ప్రత్యేక సమావేశం పెట్టి రేపే ఓన్లీ మహిళా బిల్లు తీసుకురా, పాస్ చేయకపోతే అడగండి. 2023లో ఏ విధంగానైతే పాస్ అయిందో అదే విధంగా పాస్ చేసుకోండి. 2023లో తెలుసా, పార్లమెంట్ సభ్యులు 543 మంది ఉంటే దాదాపుగా 98% ఓటింగ్ హాజరు ఉంది. ఆ రోజు 98% ఆ యొక్క బిల్లు పాస్ అయిపోయింది. అదే రాజ్యసభలో 100% ఓట్లతో పాస్ అయింది. దాన్ని చట్టం చేయడం కోసం ఏకంగా తీసుకొచ్చి మహిళా బిల్లు చట్టం చేయొచ్చు కదా, దానికి లింకేజ్ ఎందుకు పెడుతున్నావు? అదేదో చట్టం చేసిన తర్వాత 2029 తర్వాత అమలు చేస్తానని ఎందుకు అంటున్నావు? ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే 2011 జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తా అంటాడు. ఏం ప్రజలు అమాయకులా, పిచ్చోళ్ళ? 15 సంవత్సరాల క్రితం సెన్సస్ తీసుకొని ఈరోజు డీలిమిటేషన్ కార్యక్రమం చేస్తామంటే ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. కనీసం వాళ్ళకు తాకెక్కట్లేదు. ఇంత అన్యాయంగా చేస్తా ఉన్నామే, ప్రజలు సహించలేదు, ప్రతిపక్షాలు సహించరు, ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదనే బుద్ధి ఇది కూడా లేకుండా, జ్ఞానం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇది చూస్తూ సహించరు ప్రజలు. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళకు బుద్ధి వచ్చింది, బుద్ధి రావాల కూడా. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ బిల్లు వాపసు తీసుకున్నాం, మా పని అయిపోయింది అని అనుకుంటున్నారు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోతే ఏం చేయాలి తెలుసా? ఇంత ప్రతిష్టాత్మకమైన బిల్లు ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉండే.
తగరున్నామని రాజీనామా చేయకుండా బిల్లు వాపసు తీసుకొని పైనుంచి ఎక్కడైనా బయటకు వచ్చి పార్లమెంట్ వేదిక కాకుండా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోతా ఉంది. ఈ మహిళా బిల్లు మీరు తీసుకొస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డం వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా బిల్లులకు వ్యతిరేకం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తా, మీరు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మహిళల మీద అంత ప్రేమ ఉంటే వీళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా మహిళలకు వాళ్ళు ఇచ్చిన సీట్లు రిజర్వేషన్లు అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పార్లమెంట్లో ఎన్ని సీట్లు ఇచ్చిన తెలుసా వాళ్ళకు? మహిళలకు 240 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళకి భాజపా పార్లమెంట్ మొత్తంలో 31 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే 12.9% మాత్రమే ఉన్నారు. రాజ్యసభలో 106 మంది రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు. 18 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే 16.95%. వీళ్ళు మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మహిళల మీద మాకే ప్రేమ ఉంది, మహిళల పట్ల చట్టం తీసుకొస్తే వీళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పి మాట్లాడతారు. ఇటువంటి పిచ్చి ప్రేరణలు వద్దు. నీకు నిజంగా ఇప్పుడు మళ్ళా మేము అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్ లో రేపే ప్రత్యేక సమావేశం పిలిచి మహిళా బిల్లు ఒక్కరి నువ్వు ప్రవేశపెట్టు. ఖచ్చితంగా తీర్మానం పొంది మహిళలందరూ కూడా మనందరూ కూడా స్వాగతిద్దాం, మహిళలకు రిజర్వేషన్ కల్పిద్దామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం.